హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు చూసారు కదా, ఏంటి డ్రెస్సులు పిచ్చి పిచ్చిగా పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవి రీమోడలింగ్ చేసుకోవడానికండి. నేను టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఎలా డిజైన్ చేసుకోవాలో అనేది అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాను. ఇవి మీకు ముందుగా మామూలుగా చూపిస్తున్నానండి. సో ఈ ఫ్రాక్ అండి, నాకైతే ఈ పైన యోక్ పట్ అయితే అసలు నచ్చలేదు, పాత మోడల్లా ఉంది. సో ఇది కట్ చేసి దీన్ని రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. క్రాప్ టాప్గా చేద్దాం అనుకుంటున్నానండి. దీనిపైకి ఈ పింక్ కలర్ కానీ వేరే బ్లూ కలర్ షేడ్ ఏదైనా తీసుకొని క్రాప్ టాప్గా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. మామూలుగా అయితే చూడండి. ఫోటో కూడా వచ్చి ఈ ఫ్రాక్ అండి. ఇది ఫ్రాక్ అయితే అంత బాగాలేదు. సో అందుకే దీన్ని కూడా నేను క్రాప్ టాప్ గా చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికైతే సేమ్ ఇదే ఉంచేసుకుంటానండి. దీనికైతే మనం ఎటువంటి క్రాప్ టాప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కానీ, గోల్డ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కూడా, దీనికి డార్క్ గ్రీన్ కూడా బాగానే ఉంటుంది. కానీ ప్రెజెంట్ అయితే నేను దీన్నే క్రాప్ టాప్ గా యూజ్ చేసేసుకుంటాను. దీని వెనక వచ్చేసి కొంచెం జిప్లా పెట్టుకుంటాను, లేకపోతే హుక్స్ లా పెట్టుకుంటానండి. ఇది ఆల్రెడీ చిన్న చిరిగిపోయింది. సో దీన్నే ఇలా స్టిచ్ చేసి వేరే మోడల్గా చేసుకుంటాను. దీనికైతే ఎక్కువ వర్క్ అవ్వదండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆఫ్టర్ ఎలాగున్నాయో కూడా నెక్స్ట్ వీడియోలోనే షూట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి శారీ అండి. ఇది ఆర్గంజా శారీ. దీనికి చివర్లో ఇలా కట్ వర్క్ డిజైన్ లో వచ్చింది. మనకి దుప్పటాసుకుంటాయి కదా, ఆ విధంగా వచ్చింది. ఇది శారీగా అయితే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే ఇలా స్టిక్ అయ్యలేదు, లావుగా ఇంకా కనిపిస్తున్నట్టు ఉంటాము. సో దానికోసమే నేను దీన్ని కూడా క్రాప్ టాప్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ కలర్ లో వచ్చిందండి. సో దీన్నే క్రాప్ టాప్ గా కుట్టించుకుంటాను. బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ లా కుట్టించుకుంటాను. ఎందుకంటే ఈ క్రాప్ టాప్ మిగిలిన రెండింటికి చూసాం కదా, దానికి కూడా యూజ్ అవుతుంది బ్లూ కలర్ లో కాబట్టి. సో దీన్నే నేను కుట్టించుకోవాలనుకుంటున్నాను. ఎలా కుట్టించుకుంటాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. దీనికి వచ్చేసి ఆ బ్లూ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. గ్రీన్ అయినా బాగానే ఉంటుంది, లైట్ పర్పుల్ కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి. ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ లా ఉంటుంది. అంటే బ్లౌజ్ ఈ పైటంచు మొత్తం జార్జెట్, మంచి జార్జెట్ క్లాత్ అండి. ఇది వచ్చేసి నెట్ క్లాత్ గా ఉంటుంది. దీని మీద ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది. సో ఇది శారీగా కాకుండా నేను దీన్ని కూడా క్రాప్ టాప్ గా చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా హెవీ వర్క్ ఉంది కదా, చాలా బాగుంటుంది క్రాప్ టాప్ అయితే. సో దీన్ని హ్యాండ్స్ గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి అంత యూజ్ లేదు కాబట్టి. సో ఇది క్రాప్ టాప్ అయిపోతే సరిపోద్ది. దీని మీద గ్రీన్ కలర్ ఏదో తీసుకుంటాను. దీన్నే వాణిగా యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఈ డిజైన్ అంతా వర్క్ ఉంది కదా, ఈ బార్డర్ అంతా. సో దీన్నే నేను ఓనీగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఆఫ్టర్ ఎలా ఉంటాయో కూడా నేను క్లియర్ గా చూపిస్తానండి. దీనికి పైకి వచ్చేసి ఈ మెహందీ గ్రీన్ కానీ, ఈ మెహందీ గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నానండి క్రాప్ టాప్ గా, అదే బాగుంటుంది. సో వర్క్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ లా ఉంటుంది. నెట్ మీద మాత్రం చాలా హెవీ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది 10 years బ్యాక్ శారీ అనుకుంటాను. నాకు తెలిసి ఇవి టానుల్లో క్లాత్ కదండి. సో వర్క్ మాత్రం చాలా బాగుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది రీయూజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా డిజైన్ మీదకి ప్యాచ్ వర్క్ గా పెట్టుకోవచ్చు. సో ఈ తర్వాత ఇటువంటి సిల్క్ శారీ కూడా ఒకటి ఇచ్చానండి. ఇది హాఫ్ శారీలా స్టిచ్ చేయించుకోవడానికి.
సో ఇవన్నీ వచ్చాక ఎలా ఉంటాయనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో టైలర్కి బట్టలన్నీ ఇచ్చేసాక మా అబ్బాయి కోసం కొన్ని బట్టలు అయితే తీస్తున్నానండి. ఇవి వాడి ఏజ్కి తగ్గట్టు అన్నట్టు తీసి అవి వాష్ చేయాలి కాబట్టి ఇవి మా అన్నయ్య తెచ్చాడండి యూఎస్ నుంచి. సో అవి కొన్ని వాడి ఏజ్ ఇప్పుడు 8th మంత్ కానీ నేను 6th మంత్ బట్టలు తీస్తున్నాను. ఎందుకంటే వాడికి 6th మంత్ వచ్చినవే సరిపోతున్నాయి. సో 6th మంత్ కావాల్సినవన్నీ తీసి ముందుగానే వాష్ చేసుకొని తర్వాత అయితే యూజ్ చేస్తామండి. సో నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాను. తీస్తున్నది ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో. యాక్చువల్గా మేము ఈ మంత్ నాగపట్నం వెళ్ళాల్సి ఉంది. మీ ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా నవంబర్ మంత్ ఎండింగ్లో వెళ్తామని. కానీ మనకి తుఫాను టైంలో నాగపట్నంలో ఆల్రెడీ ఎక్కువ తుఫాను వచ్చి సైక్లోన్లో ఉందని అక్కడ ఉండే సిస్టర్స్ ఫాదర్స్ చెప్పేటప్పుడు మేము ఇంకా టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేసేసుకున్నామండి. సో అప్పుడు కూడా ఇంకా వెళ్ళలేదు కదా అన్నట్టు అప్పుడు యాక్చువల్గా నేను అప్పుడే మా బాబు కొత్త బట్టలు తీసి వాడదాం అనుకున్నాను. ఇంకా వెళ్ళలేదు కదా అనేసి ఇంటి దగ్గర యూజ్ చేసేస్తున్నానండి కొత్త కూడా తీసి. నెక్స్ట్ అయితే కొన్ని ఐటమ్స్ అమెజాన్లో నుంచి తెప్పించుకున్నాను, అవి చూస్తున్నాను. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ అండి, బీమ్ 400. ఈ ప్రొజెక్టర్ ఎలా ఉందంటే చాలా బాగుంది. వీటి యొక్క లింక్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మా బాబు ఇప్పుడు ఫుడ్ అది తినచ్చు కాబట్టి ఫ్రూట్ ప్యూరీస్ ఉంటాయండి, కాంబినేషన్స్లో ఉంటాయి, వాటిని కూడా ఆర్డర్ చేశాను. ఇవి మీకు వీటిని కూడా కావాలనుకుంటే నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇవైతే పర్లేదండి, ఎటువంటి షుగర్ నో యాడ్ షుగర్ అని ఉంటుంది. ఇవైతే యూజ్ చేయొచ్చు. మా అన్నయ్య వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో అందుకే నేను ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ రెండు నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. కానీ కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే అల్లం కన్నా కొంచెం వెల్లుల్లి ఎక్కువ ఉంటే మనకు ఆ ఘాట్ అనేది తెలియదండి, కొంచెం అల్లం ఘాటుగా ఉంటుంది కదా. సో ఆడుకుంటున్నప్పుడే నేను కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. దానివల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తాను. సో ఈ చికెన్ కర్రీ కూడా ఇంతకుముందు మా హస్బెండ్ చేశారు కదా, అన్నీ కలిపేసి పెట్టేసిన దానిలాగా. సో దానిలాగా నేను చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసమే నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే మా హస్బెండ్ ఎక్కువ ఇష్టపడరు. సో చికెన్ని అందుకే కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉండే చాకు నాకు నాన్ వెజ్ ఐటమ్స్ కట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ప్రీతి కంపెనీది. సో ఇది నేనైతే మెట్రో షాపింగ్ మాల్ అంతకుముందు చూపించాను కదా, నా ముందు వీడియోస్లో ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. ఇవి నాకు తెలిసి అమెజాన్లో కూడా ఉంటాయి, ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో చికెన్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నాకు తెలిసి అదొక 1/2 kg చికెన్ అయి ఉంటుందండి. సో దానికి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను, 1 టమాటో తీసుకున్నాను, అండ్ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మనం చాకు ఎప్పుడైనా షార్ప్గా ఉందని తెలిసేది టొమాటో మనం కట్ చేస్తే టొమాటో నీట్గా కట్ అయితే అది చాకు అనేది షార్ప్గా ఉన్నట్టేనండి. సో నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను, అన్ని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటానండి. ఇది ఒక 1 hour 2 hours ఇలా మ్యారినేట్ చేస్తే చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది.
చికెన్ మనం ఎప్పుడు అలా తెచ్చి వండేసుకోకుండా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా వండేసిన చికెన్కి ఇలాగా మ్యారినేట్ చేసిన చికెన్కి చాలా తేడా ఉంటుంది. మ్యారినేషన్ అవన్నీ కాకపోయినా ఓన్లీ సాల్ట్ వాటర్లో కూడా కాసేపు నానేసి కుక్ చేసుకున్న దానికి కూడా చాలా ఫ్లేవర్ ఉండి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఎవరికైనా చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా నేను చేసినట్టు ట్రై చేయండి. బిగినర్స్కైనా బ్యాచిలర్స్కైనా ఇది ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. సో ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని నేను అందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా బాగా కడుక్కున్నానండి. ఈ కరివేపాకు కూడా మా ఇంటి దగ్గరదే. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించుంటాను. కరివేపాకు కూడా ఇది మా ఇంటి దగ్గరదేనండి. అందులో కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ లాగా పెరుగు వేసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే నా దగ్గర ఫ్రెష్గా లేదండి, కొంచెం వాడిపోయింది. అదైనా మంచి ఫ్లేవర్గానే ఉంది, సో అందుకే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా. కారం కొంచెం ఎక్కువగానే తిన్న వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. మేము మీడియంలో వేసుకున్నాను. సో కారం కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకోవడమే. నెక్స్ట్ తర్వాత కూరలో అయితే ఎటువంటి ఆయిల్ వేసుకోను. సో ఈ కలిపేటప్పుడు మ్యారినేషన్ టైంలోనే నేను వేసిన ఆయిల్తోనే మొత్తం కూర కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. అందులో ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి వీటన్నిటిలో ఉండే వాటర్ అనేది చికెన్లో కూడా ఉండే వాటర్ అంతా కలిపి బాగా మిక్స్ అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పాతకాలంలో కూడా ఇలానే చేసేవారు. కొంచెం మ్యారినేట్ చేయడం అనేది ఉండేది కాదు నాకు తెలిసి. పాతకాలంలో వాళ్ళైతే మసాలాలు ఏమి వేయకుండా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి అలా వేసి ఇలా కలిపేసి కుక్ చేసేసుకునేవారు. సో నేను ఈ విధంగా ఒకసారి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కొత్తగా చేసుకున్న వాళ్ళైనా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లోనైనా ఉంచుకోవచ్చండి, బయటైనా ఉంచుకోవచ్చు. 2 hours వరకు మ్యారినేట్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్కైనా ప్రెగ్నెంట్ ఉమెన్కైనా కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ప్రెజెంట్ డేస్ లేడీస్ అందరికీ నాకు తెలిసి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు లివర్ అంటే మామూలుగా మన కర్రీస్లో వేసేది తినలేం కదండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి. ఐరనే కాదు, ఇందులో B12 విటమిన్ కూడా చాలా బాగుంటుంది. B12 మనకి తక్కువైతే మనకి పెదవులు అవి పగిలిపోతాయండి, ఎక్కువ అంటే సైడ్లు పగిలిపోతుంటాయి. సో అదొక ఇండికేషన్ మనకి B12 డెఫిషియన్సీ ఉందని. సో అలాంటి వాళ్ళు లివర్ ఫ్రై అనేది తినచ్చు. చికెన్ అనే కాదండి, మటన్ లివర్లో కూడా ఉంటుంది. సో లివర్కి మాత్రం కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. అది సాల్ట్, పసుపు, కారం ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు, వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ 3 వేసి నేను బాగా లివర్కి పట్టేలా కలుపుకుంటున్నాను. లివర్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఎక్కువసేపు ఉంచుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ కళాయి పెట్టేసుకొని నేను ఫ్రై కోసం నువ్వుల నూనె వాడుతున్నానండి. సో ఇది హెల్త్కి కూడా నువ్వుల నూనె అనేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి మంచిది కాబట్టి నేను నువ్వుల నూనె అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇటువంటి వాటికి. సో మనకి నువ్వుల నూనె దానికి నిదర్శనం ఇలా ఏదైనా వేసిన వెంటనే నొరగ వస్తుందండి. సో అది వచ్చిందంటే మనకి మంచి నువ్వుల నూనె అన్నట్టు ఉంటుంది. స్మెల్ కూడా చాలా ఘాటుగా వస్తుంది. ఇది ఇలా కొంచెం ఒక 2 minutes అయ్యాక ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉందా అనుకోకర్లేదు. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా లివర్లో కొంచెం వాటర్ ఉంటుందని. వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనకు అది ఆయిల్ ఎక్కువలా అనిపిస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి.
సో చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టే. మనం ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది. కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫ్రై కర్రీస్లో కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇదైతే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి, మనం దించేసుకోవచ్చు. ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టు మనం దించేసుకోవచ్చు. చూడడానికి ఈ విధంగా వచ్చిందండి. ఆయిల్ అనుకున్నాం కదా, ఆయిల్ ఏమీ లేదు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మ్యారినేషన్ అయిన చికెన్ని ఇలా కడాయిలో వేసేసుకుంటున్నాను. ఈ స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మన దమ్ బిర్యానీకి ఎలా ఉంటుందో ఆ విధంగా స్మెల్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకొని అదే యూజ్ చేస్తున్నానండి, అంతే. నెక్స్ట్ మొత్తం మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను దగ్గర అయినంత వరకు. సో వాటర్ చూడండి ఎలా వస్తుందో, రిలీజ్ అయిందో. సో కర్రీ అయితే ఈ విధంగా కుక్ అయిపోతుంది. ఒక 20-30 మినిట్స్ వరకు అయితే స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. సో మొత్తం కర్రీ అయిపోయాక ఈ విధంగా వచ్చింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.